నమస్కారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం। కడపలో ఘనంగా ఆదరణ పథకం 2 కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ 2 శివారెడ్డి। DMHO కార్యాలయం ఎదుట ఆశా వర్కర్ల ఆందోళన పెండింగ్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్। మున్సిపల్ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం వివక్షత చూపడం సరికాదు ఆందోళన కార్యక్రమంలో కార్మిక సంఘాల మండిపాటు। రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆరోపించారు। ఈ చర్యను నిరసిస్తూ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ ఎదుట కార్యాలయం ముందు బైఠాయించి వారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు। ఈ సందర్భంగా ఏఐటియుసి మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లికార్జున ఎస్ఎస్ న్యూస్ తో మాట్లాడుతూ గతంలో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేసినప్పుడు ప్రభుత్వం హామీలన్నింటినీ అమలు చేస్తామని చెప్పారని తెలిపారు। రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన హామీలను ఎక్కడా కూడా ప్రభుత్వం అమలు చేయలేదని అందువలన ఏఐటియుసి రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు బద్వేల్ మున్సిపాలిటీ నందు ఆందోళన నిర్వహించడం జరిగిందని ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి 151 జీవో ప్రకారం టెక్నికల్ వేతనాలను ఇస్తామని చెప్పారన్నారు। తక్షణం ఆ జీవోను అమలు చేయాలని కార్మికులు చాలీచాలని జీతాలతో కుటుంబాల్ని పోషించుకోవడం భారంగా ఉందన్నారు। పెరిగిన ధరలకు అనుగుణంగా 18,000 రూపాయలని ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు తక్షణమే ఇవ్వాలని అలాగే పెండింగ్ లో ఉన్న ఈఎస్ఐ పిఎఫ్ తక్షణం కార్మికుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు। కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేసి కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని లేని పక్షంలో ఫిబ్రవరి 5న ఏఐటియుసి అనుబంధ సంఘం గుంటూరు డిఎంఏ ఆఫీస్ నందు ధర్నాలు చేస్తామని తెలియజేశారు। నేను బద్వేల్ మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తూ ఉన్నా అలాగే ఈ మున్సిపల్ కార్మికులకు సంఘ నాయకునిగా కూడా వర్క్ చేస్తూ ఉన్నాను। ఈరోజు మా మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని గత సమ్మెలో ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రభుత్వం తక్షణమే మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది। ఆ హామీలో భాగంగా ఇంతవరకు మున్సిపల్ కార్మికుల సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అమలు చేయలేదని చెప్పి మా సమస్యలు అపరిష్కృతంగా అలాగే ఆగిపోయి ఉన్నాయని చెప్పి తిరిగి మా ఏఐటిసి అనుబంధ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులందరికీ పిలుపు ఇవ్వడం జరిగింది। అందులో భాగంగానే మన బద్వేల్ మున్సిపాలిటీలో మేము కూడా ఆందోళన చేస్తూ ఉన్నాం। మా సమస్యలు పరిష్కరించకపోతే మాకు మీరు ఏవైతే చర్చల్లో 151 జీవో ప్రకారం టెక్నికల్ వేతనాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారో వెంటనే ఇవ్వాలని అలాగే కనీస వేతనం ఈ రోజుల్లో కార్మికులు కుటుంబాన్ని పోషించుకోవడానికి కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అలాగే ఈఎస్ఐ పిఎఫ్ను పెండింగ్లో ఉన్నవి అవి కూడా తక్షణమే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం। అలాగే ఈ యొక్క కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేసి ఈ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇక్కడ లోకల్గా స్థానికంగా ఆందోళనే కాకుండా ఫిబ్రవరి 5వ తేదీన చలో డిఎంఏ ఆఫీస్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది మా ఏఐటిసి అనుబంధ సంఘం। అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరం కూడా చలో గుంటూరు ఫిబ్రవరి 5వ తేదీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియపరుస్తున్నాం। అబ్దుల్ కలాం సేవా సమితి వారు మరో సేవా కార్యక్రమానికి పిలుపునిచ్చారు। రోడ్లపై యాచకులుగా ఉన్న వారికి దుప్పట్లను పంపిణీ చేసి సేవా భావాన్ని చాటుకున్నారు।
కడప 2 టౌన్ సిఐ అమిత్ ఖాన్ ఈ కార్యక్రమానికి హాజరై దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప నగరంలో ఈ మధ్య కాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి దుప్పట్లను పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నామని, దాదాపు 100 మందికి పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు కూడా అనాథలకు సేవ చేసి సహాయపడాలన్నారు. కలాం సేవా సమితికి సంబంధించిన ఈ యూత్ అంతా వచ్చి నాకు ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక్కడ బెడ్షీట్స్ డిస్ట్రిబ్యూషన్ పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ ఆలోచన నచ్చి నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నా చేతుల ద్వారా ఇంత మంచి పని చేయించారు. ఇదే విధంగా మన కడప పట్టణంలో ఉన్న యువత కూడా మోటివేట్ అయ్యి ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా చేయాలని, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ నాకు ఈరోజు ఆహ్వానం ఇచ్చిన ఈ యువతకందరికీ తౌసీఫ్కి అందరికీ అతని స్నేహితులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతుంటున్నాను. థ్యాంక్ యూ. పేరు పఠాన్ తౌహీద్ ఖాన్, అబ్దుల్ సేవా సమితి అధ్యక్షుడిని. ఈరోజు కడప నగరంలో చలి తీవ్రతకు ఎక్కువ మంది రోడ్లపైన నివసిస్తున్నారు. మా సంస్థ తరఫున మేము చాలామంది దాదాపు 100 మందికి ఈరోజు ఉచితంగా బెడ్షీట్లు పంచడం జరిగింది. మన హమీద్ ఖాన్ సార్ 2 టౌన్ చేశారు. మన ఆహ్వానాన్ని మన్నించి, ఆయన ఎంత బిజీలో ఉన్నా కానీ మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మన కార్యక్రమానికి అతిథిగా రావడం చాలా సంతోషదగ్గ విషయం. ముందుగా సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా పేదలకు కొంతైనా తన సంపాదనలో పెట్టి ఇలా పేదలకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన నా మిత్రులందరికీ, సంస్థ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫ్యూచర్లో ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తాము. మా హమీద్ ఖాన్ సార్ గారి ఆధ్వర్యంలో, ఆయన ప్రోత్సాహంతో, ఆయన సపోర్ట్తో. ఎందుకంటే హమీద్ ఖాన్ సార్ ఒక యంగ్ అండ్ డైనమిక్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్ మన కడప నగరానికి రావడం చాలా సంతోషదగ్గ విషయము. అలాంటి సిన్సియర్ ఆఫీసరు మన కడపలలో ఇంకా రావాలి. ఆయన అలాంటి యువత, అలాంటి ఆఫీసర్ మనకు ఎల్లవేళలా సహాయ సహకారాలు ఇస్తే మేము మరిన్ని కార్యక్రమాలు విస్తృతంగా చేస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు చేసిన మోసాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 1వ తేదీన కడపలో సిపిఎం పార్టీ నాయకులు స్కూటర్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇదే అంశంపై ఆ పార్టీ నగర అధ్యక్షుడు రామ్ మోహన్ ఆ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్రం విడిపోయే సమయంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్కి అనేక హామీలు ఇవ్వడం జరిగిందని, కానీ ఇంతవరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లాలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయని, ముఖ్యంగా చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ, ప్రొద్దుటూరు పాల ఫ్యాక్టరీ, కడప మహిళా డైరీ వంటి పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. వాటిని తెరిపించేందుకు కృషి చేయడం లేదని, దీని కారణంగా నిరుద్యోగులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ తాము ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి చేసిన ద్రోహానికి నిరసనగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకి ఫిబ్రవరి 1వ తేదీన కడప నగరంలో స్కూటర్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. విభజన చట్టంలోని హామీలని ఏ ఒక్కటి అమలు చేయలేదు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా తుంగలో దొక్కింది. ఇప్పటికీ కడప జిల్లాలో అనేక రకాల పరిశ్రమలు మూతపడి ఉన్నాయి. చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ, పొద్దుటూరు పాల ఫ్యాక్టరీ, కడప మహిళా డైరీ, ఇలా అనేక రకాల పరిశ్రమలన్నీ మూతపడి పెండింగ్లో ఉన్న వాటిని తిరిగి తెరిపించేందుకోసం అవసరమైనటువంటి ప్రయత్నం ఇటు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కానీ అటు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కానీ జరగలేదు. దీని కారణంగా కడప జిల్లాలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతీయువకులు, రైతులు, వ్యవసాయ కార్మికులు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కడప జిల్లాలో కేంద్ర ప్రభుత్వం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే దాదాపు 1,00,000 మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ ప్రయత్నాలు ఏవి ఆచరణలో అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయట్లేదు. అందుకోసం ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగానైనా కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలని, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి విభజన హామీలని, ప్రత్యేక హోదా మీద అవసరమైనటువంటి నిధులను కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ స్కూటర్ ర్యాలీని నగరంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే తన వైఖరిని మార్చుకోవాలి. రాష్ట్రానికి చేసిన ద్రోహానికి తగిన బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం, కడప జిల్లా ప్రజానీకం సన్నద్ధం అవుతూ ఉన్నారు.
కాబట్టి చివరి బడ్జెట్లోనైనా కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఇతర హామీల అమలు కోసం శ్రద్ధ చూపాలని చెప్పి మేము కోరుతాము. ఆ రకంగా శ్రద్ధ చూపకపోతే అన్ని రాజకీయ పార్టీలను పెద్ద ఎత్తున కలుపుకొని ఆందోళన చేస్తాం. ఇప్పటికే సిపిఎం పార్టీ ఇతర రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలను కలుపుకొని వివిధ రూపాల్లో పెద్ద ఎత్తున ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆందోళన నిర్వహించాం. ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. అందులో భాగంగానే పోరాటాన్ని మళ్ళీ ప్రారంభించే క్రమంలో 1వ తేదీన స్కూటర్ ర్యాలీని కడప జిల్లా ప్రజానికం నగర ప్రజానికం పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లతో వెట్టి చాకరీ చేయించుకుంటూ వారి సమస్యల్ని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిఐటియు నాయకులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నేడు డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కార్యాలయం ముందు బైఠాయించిన వారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఆశా వర్కర్లు ఈ మధ్య కాలంలో అనేక సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. వాటి అమలు కోసం ఆశా కార్యకర్తల్ని వాడుకుంటున్నారని, కానీ వారి వేతనాల్ని పెంచడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. అంతేకాకుండా గతంలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారందరినీ కూడా అపోలో సంస్థకు అప్పజెప్పేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ తీరును మార్చుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డిఎంహెచ్ఓ కార్యక్రమాల ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గత 12 సంవత్సరాలుగా ఆశా కార్యకర్తలు విధులు నిర్వహిస్తున్నారు. గతంలో చాలీ వేతనాలతో పనిచేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచిన సందర్భంగా అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి అనేక సేవలు చేయించుకుంటున్నారు. అన్ని సర్వేలు చేయించుకుంటున్నారు. టీఏ క్షయ వ్యాధి వీళ్ళందరూ కూడా సర్వేలు చేయించుకున్నారు. ఎక్కడ కూడా ఒక్క పైసా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించకుండా వీళ్ళతో వెట్టి చాకిరీ చేయించుకుంటుంది. అది కాకుండా ఈరోజు గతంలో ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే వారందరూ కూడా అపోలో స్వచ్ఛంద సంస్థకు అప్పచెప్పడం జరుగుతుంది. వారు ఉదయాన్నే వచ్చి 8 గంటలకు తమ్ము వేయమని చెప్తున్నారు. మళ్ళీ మధ్యాహ్నం 12:50కి తమ్ము వేయాలంటున్నారు. మరి 2కి వచ్చి తమ్ము వేయాలంటున్నారు. మళ్ళీ సాయంత్రం వచ్చి 5కు తమ్ము వేయాలని చెప్తున్నారు. తమ్ము వేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మాకు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు 18,000 రూపాయల వేతనం కేటాయిస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వేతనాలు లేకుండా తమ్ము వేసుకుంటే మేము కేవలం పిహెచ్సికి తిరగడం కోసమే సమయం అంతా సరిపోతుంది. సరైన పద్ధతి కూడా కాదు. ఆ ప్రాంతంలో ఉండే గర్భిణీలలో నెలలో 8 సార్లు సెంటర్ తీసుకొచ్చి పరీక్షలు చేయించాలని చెప్తున్నారు. అక్కడ మహిళా డాక్టర్ను ఏర్పాటు చేసి అక్కడ ప్రసూతి సెంటర్లు సంబంధించి పెడితే వీళ్ళు ఎక్కడ కూడా వెళ్లకుండా మొత్తం అక్కడే వైద్యం కూడా అందించడానికి కూడా తోడ్పాటుదవుతుంది. వైద్యానికి ఏమో రిమ్స్కి వెళ్ళాలా, ఇక చెకప్ ఏమో ఇక్కడ రావాలంటే జనం కూడా రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ప్రతి పిహెచ్సిలో కూడా ఒక మహిళా డాక్టర్ని ఏర్పాటు చేసి అక్కడే సర్జరీలు చేయడం కోసం కూడా ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని మేము చెప్తున్నాం. ఆశా డే చెప్తున్నారు, పిహెచ్సిలో మీటింగ్లు అని చెప్తున్నారు. ఏ మీటింగ్లు ఏ ఆశా డేలు పెట్టినా కూడా ఎక్కడ కూడా టీఏడీలు ఇవ్వడం లేదు. కానీ అక్కడ వచ్చే అధికారులు విజిట్లో వచ్చే పేర్లతో వాళ్ళేమో టీఏడీలు రాసుకుంటున్నారు. సరైన పద్ధతి కాదు. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని మేము కోరుతున్నాం. కనీస వేతనం 18,000 రూపాయలు కేటాయించాలి. ఇవన్నీ పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆదరణ పథకం ద్వారా పేదలకు ఆధునిక పనిముట్లు పంపిణీ చేసి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని జేసీ2 శివారెడ్డి అన్నారు. నేడు స్థానిక నేక్నాం కళాక్షేత్రంలో పేదరికంపై గెలుపు మెగా గ్రౌండింగ్ మేళా ఆదరణ పనిముట్లు పంపిణీ కార్యక్రమించారు. ఈ కార్యక్రమానికి శివారెడ్డి జిల్లా అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ ఆదరణ పథకం ద్వారా గతంలో 3 మెగా గ్రౌండింగ్ మేళాలు నిర్వహించడం జరిగిందన్నారు. చివరిగా 4వ మెగా గ్రౌండింగ్ మేళా నిర్వహించామని, ఇందులో మొత్తం 7,440 మంది లబ్ధిదారులకు గాను 46.25 కోట్ల విలువ గల ఆధునిక పనిముట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. రాను రాను అంతరించిపోతున్న చేతి వృత్తుల వారికి సాంప్రదాయ పనిముట్లతో ఆదాయం తక్కువగా వస్తుందని, ఆధునిక పనిముట్లతో తక్కువ సమయంలో ఎక్కువ పని చేసి ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో కడప టీడీపీ ఇన్ఛార్జ్ అష్రఫ్, డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీలక్ష్మి, మైనార్టీ సంక్షేమాధికారి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక స్వావలంబనం కింద ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఎస్టీ కార్పొరేషన్ కానీ, బీసీ కాపు కార్పొరేషన్స్ కానీ, మైనారిటీ వెల్ఫేర్ కార్పొరేషన్స్ కానీ, ఏటీ డిజేబుల్డ్ వెల్ఫేర్ కార్పొరేషన్, ఇవన్నీ కూడా చూసినట్లయితే ఇంచుమించుగా 26.5 మందికి 288 కోట్లతోటి మనము వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ముందంజు వేసేందుకు నెల ఆదాయం వచ్చేటువంటి పథకాల ద్వారా సపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది.
ఈ ఒక్క సంవత్సరమే తీసుకున్నట్లయితే ఆదరణ పథకం కింద ఒక్కటే 16,400 మందికి ముందు మనం 28 కోట్లు అనుకున్నప్పటికీ ఇంచుమించుగా 31,30 లక్షల రూపాయలకు లబ్ధి చేకూర్చడమైంది. ముందుగా దాదాపు 70% ప్రభుత్వము సబ్సిడీ రూపంలో భరిస్తే ఆదరణ పథకం కింద లబ్ధి చేకూర్చడానికి 30% లబ్ధిదారులు 10% కాంట్రిబ్యూషన్ 20% లోన్ కాంపోనెంట్ ఉండేటట్లు పథకం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని 90% సబ్సిడీ చేసి కేవలం 10% మాత్రమే లబ్ధిదారుడి వాటా ఉండేటట్లు, అది కూడా వాళ్ళ సొమ్మంటూ కష్టపడిన సొమ్మంటూ కొంత ఉండాలనే ఉద్దేశంతో 10% మాత్రమే లిమిట్ చేసి ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా మన కడప జిల్లాలో 3 డివిజన్ల పరిధిలో ఉండే అన్ని మండలాల్లో 16,500 మందికి ఈ మెగా గ్రౌండింగ్ కోవిడ్ మేళాతో మనము పనిముట్లు అందించడం జరిగింది. ఈ ఒక్క సంవత్సరమే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కింద ఇంతకు ముందు అంతా కలిపి 4 సంవత్సరాల్లో మనము 26,500 మందికి లబ్ధి చేకూరిస్తే ఈ ఒక్క సంవత్సరమే 15,800 దాకా మనము టోకన్స్ ఓపెనింగ్ కానీ తర్వాత సబ్సిడీ రిలీజ్ చేయడానికి ప్రపోజల్స్ పంపించి క్లియర్ చేయడం కానీ జరిగింది. ఇప్పటి వరకు 10,150 మంది వరకు గ్రౌండింగ్ కూడా చేయటం పూర్తయింది. ముఖ్యంగా ఆదరణ పథకం వెనకల ఉద్దేశం ఏంటంటే జీవో నెంబర్ 142 ప్రకారం ప్రతి మున్సిపల్ కార్మికుడికి 16,000 వేతనం ఇవ్వాలని స్పష్టంగా ఉన్నప్పటికీ అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సిఐటియు నాయకులు ఆరోపించారు. ఈ చర్యను నిరసిస్తూ వారు నేడు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కార్యాలయం ముందు బైఠాయించి వారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు రామ్మోహన్ మాట్లాడుతూ గత సంవత్సరంలో 13 రోజుల పాటు సమ్మె చేసిన నేపథ్యంలో హామీలను నెరవేరుస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. ముఖ్యంగా 142 జీవో ప్రకారం 16,000 వేతనం ఇవ్వాలని ఉన్నా కూడా వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వీటితో పాటు అనేక హామీలు అలాగే పెండింగ్లో ఉన్నాయని వాటిని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము మళ్లీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ఆందోళన చేయాలని చెప్పి నిర్ణయించాం. ప్రధానంగా 2018 అక్టోబర్లో 13 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికుల సమ్మె జరిగింది. ఆ సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సమస్యలు పరిష్కరిస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చారు. 4 నెలలైంది. ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ కూడా అమలు చేసేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. జీవో నెంబర్ 142 ప్రకారం మున్సిపల్ కార్మికులకి 16,320 రూపాయల వేతనం ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పుడు కేవలం 12,000 రూపాయలు మాత్రమే వేతనం చెల్లిస్తూ ఉన్నారు. అప్పటికి అరియర్స్ని షరతులు లేకుండా వెంటనే చెల్లిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు అరియర్స్ సంబంధించినటువంటి ప్రసక్తే అమలు చేయడానికి అధికారులు సంసిద్ధంగా లేరు. పైగా 279 జీవోని ఆర్ఎంఎస్ విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే జీవో నెంబర్ 32 ప్రకారం సెమీ స్కిల్డ్ ఈ రకమైనటువంటి పద్ధతిలో విభజించి పారిశుద్ధ్య కార్మికులందరికీ సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. వీటన్నిటిని పరిష్కారం చేయడానికి అధికారులు చేస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ మున్సిపాలిటీల ఎదుట ఆందోళన జరుగుతూ ఉంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, యంత్రాంగం తక్షణమే మున్సిపల్ కార్మికుల సమ్మె సందర్భంగా ఇచ్చేటువంటి హామీలన్నింటినీ అమలు చేయాలి. ఆ రకంగా అమలు చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి సిఐటియు సన్నద్ధమవుతుంది. కాబట్టి ఆ పోరాటానికి అవకాశం ఇవ్వకుండా అధికారులు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కడపలో ఘనంగా ఆదరణ పథకం 2 కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ 2 శివారెడ్డి.
డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్ల ఆందోళన. పెండింగ్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్. మున్సిపల్ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం వివక్షత చూపడం సరికాదు. ఆందోళన కార్యక్రమంలో కార్మిక సంఘాల మండిపాటు. ఇంతటితో ఈ బులెటిన్ సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.